హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక్క వరిపిండితో మనం వినాయక చవితికి ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడైతే నేను వరిపిండి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లము, యాలుక్కాయలు తీసుకున్నాను. వరిపిండి అయితే 1 కప్పు, పచ్చి కొబ్బరి అయితే 1/2 కప్పు, బెల్లం కూడా 1/4 కప్పు, యాలుక్కాయలు 3. ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం తురుముకుని ఉంచుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇదైతే నేను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. మీరు మిక్సీలో కాకుండా మామూలుగా కూడా తురిమి వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము ఎందుకంటే నేను కొబ్బరి లౌజ్ చేస్తున్నాను. కొబ్బరి లౌజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మనము 4 రకాల పిండి వంటలు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లంలో కొంచెం దుమ్ము రాళ్ళు ఉన్నాయి, అవన్నీ పోవటానికి అని చెప్పేసి బెల్లాన్ని మరిగించుకుంటున్నాను. బెల్లాన్ని మరిగించుకొని వడకట్టుకోవాలి. లేదు అంటే దాంట్లోకి కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొంచెం చెత్తగా ఉంది, అవన్నీ పోతాయి. చూడండి, నేనైతే ఈ విధంగా కరిగించేసేసుకొని కొబ్బరి లౌజ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని నేను కొబ్బరి లౌజ్కి అలాగే మిగతా దానికి కూడా ఉపయోగపడేలాగా కరగబెట్టుకున్నాను. ఇక్కడైతే నేను కొబ్బరి లౌజ్కి సరిపడా బెల్లం అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దానిలో 1/2 కప్పు, అంటే కప్పులో సగం బెల్లం అనేది నేను ఈ కొబ్బరి లౌజ్లో వేసుకున్నాను. మనకి స్వీట్ ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు మనం తీసుకున్న 1/4 కప్పు బెల్లం బదులు 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. లౌజ్కి వచ్చేసేసి 1/4 కప్పు అయితే సరిపోతుంది. నేనైతే సరిపోని పోసుకున్నాను. మాకైతే బెల్లం సరిపోనే ఉంది, బాగుంది కూడాను. ఇలా బెల్లం వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆ కొబ్బరిలో ఆ బెల్లం అంతా బాగా ఉడకాలి. ఉడికితేనే కొబ్బరికి బెల్లం పట్టి మనం తినేటప్పుడు కాస్త జ్యూసీగా బాగుంటుంది. ఇలా కలిపేసేసుకొని ఆ కొబ్బరి బెల్లము అంతా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనము దంచి పెట్టుకున్న యాలక్కాయలను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మరలా ఇంకొక బాండీ పెట్టుకొని మనం ఇంతకుముందు బెల్లాన్ని సగం ఉంచుకున్నాం కదా, ఆ సగాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే బెల్లం అనేది చిక్కగా ఉంచాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. దానిలో నేను కొంచెం ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ బెల్లం నీళ్ళలోనే మరిగించి మరలా వడకట్టుకొని ఇలా నీళ్ళు అనేది ఏర్పాటు చేసుకున్నాను. దీనిలోకి నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం అచ్చంగా బెల్లమే కాకుండా కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నామంటే మనం చేసుకునే కుడుములు, ఉండ్రాళ్ళు తెల్లగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. స్వీట్ సరిపోనే వేసుకున్నాను నేను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్లో షుగరు, ఆ బెల్లము బాగా మరగాలి, కరిగిపోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనము తీసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయినా లేదా గట్టి పడిపోయినా టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకోండి. ఎందుకంటే వరిపిండి త్వరగా గట్టి పడిపోతుంది. ఒకవేళ గట్టి పడిపోయింది అంటే మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు, మూత పెట్టేసేసుకొని ఉంచేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది నానబెట్టుకున్నాను. మీకు పచ్చిశనగపప్పు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కలుపుతున్నాను కదా, ఈ కలిపినప్పుడు ఏంటంటే మనం వేసిన వాటర్కి ఇదైతే సరిపోలేదు, కొంచెం డ్రైగానే అనిపించింది. నేను ఇక్కడైతే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మరలా అంతా కలుపుకొని ఒక మూత పెట్టేసేసుకొని ఉంచుకున్నాను. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ వేడికి మన బియ్యం పిండి అనేది స్టీమ్ అయ్యి మనకి సాఫ్ట్గా ఉండి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకలు అనేవి బాగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది వేడి ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది.
మన చెయ్యి అనేది పట్టదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాము అంటే ఆ స్టీమ్ అంతా ఆ వరిపిండికి బాగా పట్టేస్తుంది. చూడండి ఇక్కడైతే చాలా వేడిగా ఉంది, నేనైతే పట్టుకోలేకపోయాను. దీన్ని మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టేశాను. ఈలోపు అయితే కొబ్బరి లౌజ్ని ఉండలు ఉండలుగా చేసుకుంటున్నాను. ఇది మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి సైజుని చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేనైతే ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే పిండి కూడా ఆరిపోయింది. మనకి పిండి అంతా పొడి పొడిగా ఉంది కదా, కానీ తడి ఉంటుంది లోపల. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని వాటర్ సరిపోను పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం లాగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే మన చేతికి ఆ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. నేనైతే మీకు ఫస్ట్ మోదకలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మోదకల మౌల్డ్ మనకి షాపులో దొరుకుతుంది, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ మోదకలు నేనైతే బయట షాప్లో తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే నేను మనం కలిపి పెట్టుకున్న వరిపిండిని ఈ విధంగా ఆ మౌల్డ్లో పెట్టుకొని లోపల హోల్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని మనం ముందుగా కొబ్బరి లౌజ్ చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి లౌజ్లో నేనైతే ఆ ఉండ మొత్తం నాకైతే సరిపోలేదు, దానిలో హాఫ్ సరిపోయింది. దాన్ని నేను 2 మోదకలుగా చేసుకున్నాను. ఆ ఉండని దాన్ని కూడా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఆ పిండిని క్లోజ్ చేయాలి. మరలా పిండి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పైన మనము స్వీట్నెస్ వేసుకున్నాము, లోపల కొబ్బరి లౌజ్ కూడా స్వీట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా చక్కగా మంచి షేప్లో వచ్చింది మోదకలు. చూడండి వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి. నేను ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. నేను మోదకలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉండ్రాలు కూడా చేసుకుంటున్నాను. ఇలా మనము బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండ్రాలు కూడా అయిపోయిన తర్వాత నేను కుడుములు, అంటే ఈ ఉండ్రాలనే కొంచెం పలచగా ఒత్తుకోవాలి. ఒక్కొక్క ప్లేస్లో మందంగా కూడా చేసుకుంటారు, నేనైతే పలచగా చేసుకున్నాను. అప్పచ్చలాగా రావాలన్నమాట. అలా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని చేసుకున్నామంటే మన చేతికి అనేది అంటకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఉండాలు చేయటం అయిపోయిన తర్వాత కుడుములు కూడా చేసుకున్నాను. కుడుములు చేసుకున్న తర్వాత కూడా జిల్లేడుకాయలని అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా. మా ఏరియాలో అయితే జిల్లేడుకాయలు అంటాము. వాటిని కూడా తయారు చేసుకున్నాను. ఇక్కడైతే ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే మనము కుడుములు చేసుకుందాం. ఈ పిండితోనే నేను 4 రకాల పిండి వంటల్ని రెడీ చేశాను. ఇక్కడైతే వీడియో నేను తీసుకున్నాను, నాకు బ్యాగ్ కనిపించలేదు, అందుకని చెప్పేసి మీకు ఆ వీడియోలో కనిపించలేదు. చూడండి ఈ విధంగా కుడుములను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకొని మనం స్టీమ్ చేసుకున్నామంటే త్వరగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా నొక్కుకోవాలి. కొంతమంది అయితే సన్నగా నొక్కుంటారు, మరి కొంతమంది అయితే కొంచెం లావుగా కూడా ఒత్తుకుంటారు కుడుముల్ని, అది మన ఇష్టం. నేనైతే సన్నగా చేసుకున్నాను, మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు, మీడియం సైజులో ఇలా కుడుములు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కుడుములు ప్రిపేర్ చేసిన తర్వాత జిల్లేడుకాయలు ఇలా కుడుముల్లాగానే చేయాలి. చేసి మధ్యలో కొబ్బరి లౌజ్ పెట్టి ఆ కొబ్బరి లౌజ్ బయటికి రాకుండా మనం ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని జిల్లేడుకాయలని కూడా అంటారు. మేమైతే జిల్లేడుకాయలనే పిలుస్తాము. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా చేసి మధ్యలో కొబ్బరి లౌజ్ పెట్టుకొని ఆ కొబ్బరి లౌజ్ అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక పిండితోనే నేను 4 రకాల వంటలు అయితే తయారు చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితికి మరి మీరేమేమి నైవేద్యాలు పెడుతున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ విధంగా వినాయక చవితికి తయారు చేస్తాము.
చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చాయి అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిగతావి కూడా తయారు చేసుకున్నాను. నేనైతే ఒక్కొక్కటి అంటే ఉండ్రాలు ఒక 5, మోదకలు ఒక 5, జిల్లేడుకాయలు ఒక 5, కుడుములు అయితే ఒక 9 ఏమో చేశాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా ఉన్నాయి నేను తయారు చేసినవి. వీటన్నిటిని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఆ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి అప్లై చేయటం వల్ల ఏంటంటే చక్కగా అతుక్కోకుండా వస్తాయి ఉడికిన తర్వాత. అందుకని చెప్పేసి నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇవి ఫస్ట్ నేనైతే కుడుముల్ని పెట్టుకుంటున్నాను. చక్కగా నాకైతే ప్లేట్కి సరిపోయాయి. కుడుముల్ని పెట్టుకొని మిగతా ప్లేట్లలో జిల్లేడుకాయలను కూడా పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ 3 ప్లేట్లలో కుడుములు జిల్లేడుకాయల్ని పెట్టుకున్నాను. మరొక పాత్రలో నాకైతే ఇంతవరకు పట్టాయి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో ఇంకొక పాత్ర తీసుకున్నాను. వాటిలో కూడా కుడుములు ఉండ్రాళ్ళు మోదకలను పెట్టుకున్నాను. ఇది మామూలుగా స్టీల్ గిన్నె. నా దగ్గర చిల్లులు గిన్నె ప్లేట్ ఉండింది. ఆ ప్లేట్ని ఇలా పెట్టేసుకొని స్టీమ్ చేసుకున్నాను. ఒకేసారి వంటలు అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాను. మీ దగ్గర స్టీమ్ చేసుకునే వెసల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అవి ఉంటే వాటిలో అయినా కుక్ చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. స్టవ్ ఆపేసేసుకొని మూత తీసేసి మనము పక్కన పెట్టుకున్నామంటే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత తీస్తే అంటుకోకుండా ఊడిపోకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా నేనైతే వంటలు ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే వినాయక చవితికి ఈ విధంగా వంటలు తయారు చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటాను. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇవైతే మోదుకలు, ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడుకాయలు. నేనైతే ఈ 4 రకాలు చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లేడుకాయలు అన్నీ చక్కగా వచ్చాయి, ఏవి అంటకపోకుండా. నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చితే. కుడుములు చక్కగా అంటుకోకుండా అన్నీ బాగా వచ్చాయి. నేనైతే ఒక బౌల్ పిండికి ఇన్ని రకాల ప్రసాదాలు చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.